మధుమతి రావమ్మా నీళ్ళమ్మా నువ్వు తోడమ్మా అక్కడ పోయమ్మా కానీ మధు అయ్యో జాగ్రత్త మధు దా మొయ్యవే మొయ్యి లేదంటే బజ్జీల పుజ్జమ్మను బెదరగొట్టి అత్తయ్య గారి ముందు మమ్మల్ని బెదరగొట్టిస్తావా? తెలివి నీకే కాదే మాకు ఉంది. మాతో పెట్టుకుంటే ఇలాగే ముప్పు తిప్పలు పడాల్సి వస్తుందని నీకు అర్థం కావాలి. మధు ఏంటి మధు ఒక్క బిందుకే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మార్చేసావు? నువ్వు ఇంకా 99 బిందెలు మోయాలి. ఎలా మోస్తావో పాపం. నిజమే పాపం. ఇంత కష్టపడుతుంటే నా గుండె తరుక్కుపోతోంది. తన బదులు నేనే మోద్దామని ఉంది కానీ తనకే పిల్లలు పుట్టాలి కదా అని వదిలేసుకున్నాను. అయినా ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా, ఏం చేస్తాం? చూడు మధు జాగ్రత్తగా పోసేయి. అయినా ఇప్పుడు ఇన్ని బిందెలు మోయాలంటే నీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే నిన్ను ఎంటర్టైన్ చేస్తానే. ఎలాగా అని థింక్ చేస్తున్నావా? చూడు. మధుమతి రావమ్మా చెట్టుకి పోయి అమ్మా రావమ్మా ఇటుకేసి రావమ్మా అక్కడ బాగా పోయమ్మా నువ్వు పోసింది ఫస్ట్ బిందెమ్మా. ఏంటి గొడవ? నన్ను పూజ చేయనివ్వరా? సర్లే ఏదో నేను ఎంటర్టైన్ చేద్దాం కదా అని అనుకున్నాం. నచ్చకపోతే వదిలే. పద చేతు మనం వెళ్దాం. ఇదిగో నువ్వు ఇంకా 99 సార్లు మోయాలి. నువ్వు మోసి మోసి కళ్ళు తిరిగి కింద పడకపోతే మమ్మల్ని పిలు. ఒకవేళ నువ్వు పడిపోతే మేమే వస్తానులే. బాయ్ మధు. అమ్మా యద్భావం తద్భవతి అన్నారు. చెట్టు నుంచి అనంత ప్రాణకోటికి ఆధారమైన ప్రాణశక్తివి నీవు, లోకమాతవి నీవు. నిన్నీరోజు చెట్టు లక్ష్మిలా భావించి సేవిస్తున్నాను తల్లి. వారు చేసేది నా మంచుకే అయితే ఈ పూజ సవ్యంగా జరిపించు. అదే వారు చేస్తుంది నాకు చెడు చేయడానికే అయితే వెంటనే నీ మాయ చూపించి వారి ఆట కట్టేలా చేయి తల్లి. థ్యాంక్స్ చేతు. మా ప్లాన్ కి సహకరించి నీ భార్యని పూజ పేరుతో టార్చర్ చేయటానికి నువ్వు హెల్ప్ చేసావు. వెల్కమ్. లేదంటే ప్రతిసారి తనే మమ్మల్ని దెబ్బ కొడుతుంది, అత్తగారి చేతుల్లో తిట్లు తినేలా చేస్తుంది. ఈ రోజు నేనిచ్చిన చెట్టు లక్ష్మి పూజ వంకతో దాని కాళ్ళు పట్టుకుపోయి ఒళ్ళంతా పుండైపోయి 1 నెల రోజులో బెడ్ ఎక్కడ ఖాయం.